నమస్కారం. నమో వెంకటేశాయ. శ్రీనివాసానంద సరస్వతి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాం. ఆనందాశ్రమ పీఠం అండి, శ్రీకాకుళం. వాళ్ళందరూ వైసీపీలో ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి నుండి వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి చాలా దుర్మార్గులండి. వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోరు, ఆ తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి పశ్చాత్తాపం అనేది లేదు. అనేక సందర్భాల్లో మనం అవన్నీ కూడా బయటపడ్డాయి. 111 సీట్లకి దిగజారిపోయినా కూడా ఇంకా వాళ్ళకి బుద్ధి రావడం లేదు. మహా అపచారానికి పాల్పడ్డారు. ఇది క్షమించరానేటువంటి మహా అపచారం. దేవాది దేవుడు కఠినంగా వారికి శిక్షిస్తాడనేటువంటి విశ్వాసం మాకు ఉన్నదండి. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చాలా ఆలయాల మీద దాడులు జరిగేటప్పుడు ఎక్కడ ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టి తప్పు జరిగిందని ఖండించడం కానీ, దోషుల్ని పట్టుకుంటామని చెప్పడం కానీ ఎక్కడా మాట్లాడలే. సరికదా పిచ్చివాడు చేశారు, మధ్య స్థిమితుల వాళ్ళు పగలగొట్టేశారు, ఆ రాత్రి ఎవడో వెర్రివాడేమో ఆ విగ్రహాలు పగలగొట్టాడని హిందువులను పిచ్చివాళ్ళు చేసి మాట్లాడారు. కాబట్టి ఆయనకు అనుసరణలోనే జరిగాయి. కాబట్టే కొడాలి నాని, పేర్లు నాని వాళ్ళ వ్యక్తులు సిమెంట్ విగ్రహాలు విరిగిపోతే చేయలే కదా, ఆ విగ్రహాలు విరిగిపోతే సిమెంట్ బొమ్మలే కదా అని దేవతామూర్తులు కించపరిచి మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా ఒక క్రిస్టియన్ ఎజెండాతో వెళ్ళారు. హిందువుల మనోభావాలు గాయపరిచి హిందువుల ఆత్మన్యూన్యత భావాన్ని దెబ్బకొట్టారు. అందులో భాగమే దేవాలయం మీద దాడులన్నీ కూడా చేయించి ఎవరిని పట్టుకోకుండా, దోషుల మీద కనీసం ఎంక్వైరీ చేయలే, కేసులు పెట్టలే, ఎవరిని పట్టుకోకుండా హిందూ సమాజాన్ని వంచారండి. దయచేసి ఇప్పటికైనా మౌనం వేడండి. నిండు సభలో ద్రౌపది అమ్మవారికి ఆ వివస్త్రణ చేస్తుంటే, చీరలు బట్టలు ఇప్పేస్తుంటే ఆ రోజు మంచి వాళ్ళందరూ మౌనం వల్లనే మహా కురుక్షేత్ర సంగ్రామం జరిగిపోయింది, అరిష్టం జరిగింది. అలాగే వైసీపీలో ఉండే హిందూ ధర్మం మీద విశ్వాసంతో ఉండే పెద్దలు మేము ప్రేమతో కోరుతున్నాం. దయచేసి మీరు మౌనం వేడండి. మీరు బయటికైనా రండి, లేదు చేసిన తప్పుల్ని ఖండించండి. మీరు మౌనంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి అలాగే వారి పక్కన ఉండే మరికొంతమంది వ్యక్తులకి బలాన్ని ఇస్తున్న వాళ్ళు అవుతున్నారు. ఇది మహా అపచారం అని నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి హిందూ మతం ముసుగులో హిందూ ధర్మనాశనానికి ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉందని అనుకుంటున్నారు? ఆయన హిందూ ధర్మం మీద విశ్వాసమే లేదంటే నటిస్తున్నాడు అంతే. నిన్నగాక మన కడప వెళ్ళి ఆ ప్రతిష్టలో పాల్గొన్నటువంటి ఆయన ఆచమనం చేయమంటే ఆ నీరు పక్కన పోసేశాడు. ఆ హవిస్సులు అంటే యజ్ఞంలో సమిధులు వేయమంటే పక్కగా ఆయనకి ఇచ్చేశాడు తప్ప ఆయన వేయడు. ఆయనకి విశ్వాసం లేదు. హిందుత్వం మీద విశ్వాసం ఉంటే డిక్లరేషన్ తిరుమలలో సంతకం పెట్టి ఉండేవాడు ఆయన. కాబట్టి విశ్వాసం ఆయనకి ఎట్టి పరిస్థితులు లేదు. హిందువులు విశ్వసించకండి, హిందువులు ఎప్పటికైనా నమ్మండి. ఆయన ఖచ్చితంగా ఒక ఎజెండాతో వెళ్తున్నాడు. హిందువులకే ఎజెండా లేకుండా చేస్తున్నారని మేము భావిస్తున్నామండి. పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తోడుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు చేసిన బండారం ఎక్కడైతే బయటపడిపోయిందో, వాళ్ళు చేస్తున్న తప్పిదాలు తిరుమల లడ్డూ నుండి తిరుమలలో అపవిత్రం చేస్తున్నటువంటి పురుగులు పెట్టిన బియ్యం కానివ్వండి, లేకపోతే తిరుమల ఆధ్యాత్మిక కేంద్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చడం కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడైతే ఒక్కొక్కటి సాలువాల విషయం కానివ్వండి, పరకామని విషయం కానివ్వండి, టికెట్లు అమ్ముకోవడం కానివ్వండి, ఇవన్నీ బయటికి పడడం వలన తట్టుకోలేక ఈరోజు దుష్ప్రచారం ఆ హెరిటేజ్ మీద పడుతున్నారు. కానీ ప్రజలు విశ్వసించరు. ఆ హెరిటేజ్ ఎంత సేవ చేస్తున్నారు. హెరిటేజ్ ఫుడ్స్, హెరిటేజ్ ద్వారా ఈరోజు లక్షలాది మంది ఉపాధిని పొందుతూ వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఎవరు కూడా ఈ మాయ మాటలు నమ్మడం లేదు. దోషుల్ని ఎంతటి వాళ్ళైనా క్షమించొద్దని ఆ వైసీపీ కాలంలో జరిగినటువంటి ఈ దురాగతాన్ని ఖండిస్తూ వారికి కఠినమైన శిక్షలు పడాలని, అలాగే భవిష్యత్తులో ఆలయాల మీద ఇలాంటి దుశ్చర్యలు పాల్పడుతున్న వ్యక్తులు ఎంతటి వాళ్ళైనా క్షమించకుండా కఠినమైన చట్టాలు చేయాలని, అలాగే రేపు ఈ మహా అపచారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిందో దీనికి నివృత్తిగా ఒక ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని, వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి అయింది ఈ రాష్ట్రము. ఎందుకంటే కల్తీ లడ్డూలు తినిపించారు వైసీపీ పెద్దలు. జగన్మోహన్ రెడ్డి పాలనలో స్వామికి కల్తీ నైవేద్యం పెట్టారు. 20 కోట్ల లడ్డూల్ని స్వామికి నివేదన చేసి ఆ మహా అపచారానికి పాల్పడ్డారు. కాబట్టి స్వామి క్షమించాలి అనే ఆలోచనతో ఒక ప్రాయశ్చిత్త ముడుపుని రేపు తిరుపతి సభలో ప్రకటించి, ఒక సమయాన్ని ప్రకటించి, ఒక డేటు ప్రకటించి హిందువులందరినీ కూడా వెంకటేశ్వర స్వామి చల్లని చూపులు మన మీద పడాలి. ఆగ్రహం గురి కాకుండా దుర్మార్గులు చేసినటువంటి ఈ తప్పుని అందరికీ సమాజానికి వర్తింపజేయకుండా సమాజాన్ని క్షమిస్తూ వెంకటేశ్వర స్వామి దివ్యమైన ఆశీస్సులు అందించాలని ప్రాయశ్చిత్త ముడుపుని కూడా ప్రకటిస్తూ ఉన్నాం. గోవిందనామాలు చేయాలని చెబుతూ ఉన్నాం.
దానికి హిందూ సమాజం ముందుకు రావాలని అందరూ కూడా పాల్గొని సహకరించాలని కోరుతున్నామండి.